యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా అందరం కలిసి పాడుదాం దయచేసి చప్పట్లు కొట్టు మరొకసారి. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించువా, ఈ దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా,
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సజీవు లెక్కల్లో మనం భద్రపరచబడి ఆశ్చర్యతతో ఆయన మనల్ని కాపాడి అనేక శ్రమల బారి నుండి, అనేక శోధనల నుండి, అనేక కష్టాల నుండి ఆయన మనల్ని ఈ నవంబర్ నెలలో ప్రభు పునరుత్థాన దినములో ఆయన మనల్ని సమకూర్చి సిద్ధపరిచినందుకై దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి దేవుని సంధికి ఇంకా రావలసిన వారు చాలా మంది ఉన్నారు. అశ్రద్ధ నిర్లక్ష్యం చేసుకోకుండా వారికున్న మరి బలహీనత నుంచి, సోమవారతనం నుంచి విడిపించి సకాలముకే దేవుని యొక్క సన్నిధికి నడిపించి మనతో ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ దేవుడు మాట్లాడి ఆయన చిత్తమును తెలియజేసి మనతో మాట్లాడి నిమిత్తం చేతులెత్తి చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని భయపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన మాటలో ఉన్నది శక్తి, ఆయన మాటలో ఉన్నది ఆరోగ్యము, నెమ్మది ఆయన మాటలో ఉంది. అటువంటి శక్తి కలిగిన యేసయ్య నామములో మనం కూడి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఉదయకాలం కోసం ఆయన స్వరాన్ని వినిపించే నిమిత్తం అలనాడు సమూయేలుకి ఆయన స్వరాన్ని వినిపించాడు. సమూయేలు సమూయేలు, నేను నీతో మాట్లాడుతున్నాను, నా మాట విను, గొప్ప కార్యములు నేను చేయబోతూ ఉన్నాను, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించబోతూ ఉన్నాను, నీ ద్వారా గొప్ప కార్యమును పనిని జరిగించబోతున్నాను అని ఇశ్రాయేలు జనాంగములో కింగురుమనే శబ్దాన్ని నేను పలికించబోతూ ఉన్నాను. నువ్వు యోగ్యులుగా ఉన్నావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను అని సమూయేలుతో ప్రభు మాట్లాడాడు. దేవుని స్వరం వింటాకి సోదరి, నీకు యోగ్యత ఉందా? నీకు యోగ్యత అనేది ఉంటే నీతో తప్పనిసరిగా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన చిత్తమును తెలియజేసి మాట్లాడతాడు. ఆయన మాట కోసం కొద్ది నిమిషం ఈ వాక్యము ద్వారా నన్ను నడిపించు అని అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయడానికి కొద్ది నిమిషాలు స్వరాలు విప్పాలి. అందరూ స్వరాలు విప్పాలి, స్వరంతో ప్రార్థన చేయాలి. అందరూ స్వరంతో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో అందరూ చేయాలి. చిన్నలు, పెద్దలు, యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు అందరము కూడా కొద్ది నిమిషాలు ప్రభువుకి సన్నిధిలో మన అందరము ప్రార్థన చేద్దాం. దేవుని మాట కోసం ఎదురు చూద్దాం, దేవుని మాట కోసం కనిపెడదాం. ప్రభువా, నాతో మాట్లాడు,
ఈ అంత్యకాల దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో, ప్రతి క్షణము ప్రతి నిమిషంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న ఈ భయంకర రోజుల్లో ఆయన మాట మనకు అవసరం, ఆయన చిత్తం మనకు అవసరం, ఆయన మాట మనకు అవసరం, ఆయన స్వరం మనకు ఎంతో ఆశ్చర్యం కలిగించేది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని బిడ్డ రాజబాబు గారు ప్రార్థన చేస్తారు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మనం అందరం కళ్ళు మూసుకుని అందరం కూడా దయచేసి ప్రార్థనలో ఎక్కి ఉన్నాం. ప్రభువా దాన్ని సంధించని అందరం కూడా మనం దయచేసి ప్రార్థనలో ఉండి దేవుని మాట కోసం కనిపెడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ పాదముల కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. గడిచిన విశ్రాంతి దినం నుంచి ప్రభా దినం వరకు నాయన దాసుల కుటుంబాల్ని, ప్రభా సంఘబిడ్డల కుటుంబాల్ని నాయన దీని బట్టి మా కుటుంబాల్ని కాసి కాపాడి ప్రభా మరొక మారు నాయన మీ నామ స్తోత్రములా ప్రభా మీ ఆలయంలో అడుగుపెట్టే భాగ్యం మా అందరికీ, మా ఒప్పటి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చావు నాయన. అయ్యో దేవా మీ నామ స్తోత్రం ప్రభా. ఎందరో గొప్ప గొప్పవారు కోటేశ్వరులు ప్రభా నాయన, ఎందరికో లేనటి భాగ్యం తరుడు ప్రభా మాకిచ్చావు నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ప్రభు అంటా కూడా యోగేశ్వరు లేనట్టు వాళ్ళు నాయన మీ నామ స్తోత్రం ప్రభా. దుబ్బు ధూళి వంటి వాళ్ళు నాయన, అయినప్పటికీ మీరు ఎంతగానో మా నాయన మీరు కాసి కాపాడుతున్న విధానం కొరకై మీ కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నానా అంచి కడవరదనలో ఉన్న ప్రభా మీ నామ స్తోత్రం ప్రభా. ఎటు చూసినా ఘోరాల ప్రభా, ఎటు చూసిన భయంకరాలు ప్రభా, ఎటు చూసిన వేదనల ప్రభా నాయన. నాయన కాలు ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే చాలు ప్రభా నాయన ఘోరాలు జరిగిపోతున్నాయి నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ఎక్కడ చూసిన ప్రమాదాలు నాయన. నాయన బయటికి వెళ్ళాలన్నా ప్రభా, ఓ బస్సు ఎక్కాలన్నా, సైకిల్ ఎక్కాలన్నా, బండి ఎక్కాలన్నా, ఏది ఎక్కినప్పటికీ సేఫ్టీ లేదు నాయన మీ నామ స్తోత్రములయ్యా. మీ మార్గంలో మేము నడిచినప్పుడే ప్రభా మాకు సేఫ్టీ, మాకు నాయన మీ కాపుదల నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా అనుక్షణం మిమ్మల్ని స్తుతించి ప్రభా పౌరోసం కలిగి ప్రభా నాయన సావైతే ప్రభా బతకడం నీ వద్దని ప్రభుత్వం ఒక్కరూ నిర్ధారించుకుని బాధ్యతలు దయచేయండి ప్రభా. ఈ రోజుల్లో ప్రభు నాయన వాక్యం దొరకకుండా పోయే రోజులు వస్తుంది ప్రభా షార్ట్గా ప్రభు చర్చకెళ్ళి రోజులు వస్తున్నాయి నాయన మీ నామ స్తోత్రం ప్రభా. నాయన చాలా భయంకరమైన రోజులు మాకు ఎదురున్నాయి నాయన. అయినప్పటికీ ప్రభా ఆయన మిమ్మల్ని నిరీక్షణ కలిగి ప్రభా మీ మీద ప్రభా మీ చెయ్యి వదలకుండా ఉంటే ప్రభా మాకు ఏ భయం లేదు నాయన. సావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే అన్న విధానంగా మేము ఉండటకు మీరు సహాయం చేయండి ప్రభా. మీ నామ స్తోత్రం ప్రభా. ఇగో నాయన కూడి బిడ్డలను దీవించండి, ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలం మీ సన్నిధి చేర్చండి ప్రభా. అయ్యా నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ఇప్పుడు వరకు పాటల ద్వారా మహిమ పొందున్నారు నాయన, పచ్చ పాటల ద్వారా కూడా మహిమ పొందున్నారు నాయన, సుధారణ ద్వారా కూడా మహిమ పొందున్నారు నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి, రోగులుగా ఉంటే స్వస్థత ఇవ్వండి నాయన. ప్రతి ఒక్కరికి సమాధానం ఆ రోజు దయచేయండి ప్రభా. వారికి ఉన్న ఇరుకుల ఇబ్బందులు తీర్చండి ఆయన, వారికి ఏ కష్టాలు ఉన్నప్పటికీ ప్రభువా మీ నామలో తీర్చండి ఆయన మీ నామ స్తోత్రం ప్రభా. యేసయ్యా మీ కొందల ప్రభా నూతన సంవత్సరం మరి కొద్ది రోజులు ఉంది నాయన. డిసెంబర్ 31 మాకు మధ్య కొద్ది రోజులు ఉంది ప్రభా. మేమందరం నాయన ఐక్యతతో ఆనందంగా ప్రభా నూతన సంవత్సరం ఎదుర్కొనే భాగ్యం ప్రతి ఒక్కరికి మా సంఘం అందరికీ దయచేయండి ప్రభా మీ నామ స్తోత్రం ప్రభా. నాయన చాలామంది ప్రభా మరి ఇంకా మన పనులు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు నాయన మీ నామ స్తోత్రం ప్రభా. నాయన ఏదైనా చేయగలవాడు నువ్వు ప్రభా, నువ్వు చేస్తావు నాయన. నీ మీద నిరీక్షణ ఇస్తే ప్రభా మాకు అన్నీ సఫలమవుతాయి ప్రభా మీ నామ స్తోత్రం ప్రభా. ఆ రీతిగా ముందుకెళ్ళటకు మీరు సహాయం చేయండి ప్రభా. మరి సంఘం ప్రభా మరి ఆలయానికి ఉన్న కొన్ని పనులు కూడా ఉన్నాయి నాయన మీ నామ స్తోత్రం ప్రభా. మరి అన్నీ ప్రభా మరి ఈ నెలలో మరి వచ్చే నెలలో పూర్తి అయిపోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ ఆలయం నూతనంగా ప్రభా ఒక అందంగా తీర్చిదిద్ది బాధ్యతలు దయచేయండి నాయన మీ నామ స్తోత్రం ప్రభా. నాయన ఈ కార్యక్రమానికి ప్రభా నాయన ధారాళంగా ప్రభా
మరి నాయన మీరు ఇప్పిస్తారని ఎవరితో ఇప్పిస్తారో మాకు తెలియదు కానీ ప్రభా ఆ సమయానికి ప్రభా వస్తాయి ప్రభా, మేము పూర్తిగా నమ్ముతున్నాం నాయన మీకు వందనాలు ప్రభా. నాయన మీ దాసులు బలపరచండి, శక్తి ఆరోగ్యం ఇచ్చి ప్రభా, ఇంకా నూరెత్తులో ఔషధ దయచేయండి ప్రభా. మీ నామ స్తోత్రం ప్రభా. అమ్మగారికి ఉన్న నొప్పులు కీళ్ళు నొప్పులు అన్ని తీసివేయండి ఆయన. ఎస్ఐ వేసేప్పుడు కూడా సేవలో వాడుకోండి ప్రభా, ఆయా ప్రాంతాల్లో వారు వాడుకోండి ప్రభా. మరి నాయన మీ చిత్తమైతే ప్రభా, మరి నాయన ఈ సంవత్సరం కాకపోయినా నూతన సంవత్సరంలో అయినా నాయన మరి ఇల్లు విషయంలో గొప్ప కార్యం జరిగించండి నాయన మీకు వందనాలు ప్రభా. ఆ కార్యం చూడడం కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఏది ఎప్పుడు జరగాలో మీ చిత్తం ప్రభా, మేము అనడం వరకే కానీ నాయన ప్రభా చేయటం మీ వంతుకు ప్రభా. మీరు ఎప్పుడు చేస్తారో మీ చిత్తం ప్రకారం జరిగించండి అయ్యా. మీకు వందనాలు ప్రభా. నాయన ప్రభా నాయన మీరు మేము బతకాలంటే ప్రభా మీ వాక్సు మీ ఆత్మీయ ఆహారం కావాలి నాయన. ఈ లోకంలో ఇల్లు తిన్నప్పటికీ ప్రభా నేర్చవే ప్రభా. బీపీలు, షుగర్లు, కీళ్ళెప్పులు, ప్రతి రకమైన రోగాలు ప్రభు ఈ లోక ఆహారం తిన్నప్పటికీ ప్రభు నాయన మీ పరలోక ఆహారం మాకు పడాలి ప్రభా. మాకు సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం వస్తుంది నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన మీ నామ స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన మీ దీన దాసులు నిలబడి మాట్లాడుతుండగా ప్రభా, వారి స్వరం మరుమరుచుకుని మీ స్వరంతో మాట్లాడు ప్రభా. మా అందరికీ ప్రభా, చిన్నలకి పెద్దలకి వృద్ధులకి అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం బయలుపరచండి ప్రభా. మేమందరం ప్రభా నాయన మనం ఎదురు చూసి ప్రభా ఆహారం కొరకు కనిపెట్టి ప్రభా జిగ్గవలే ఉండుటకు మీరు సహాయం చేయండి అయినా. మీ నామ స్తోత్రం ప్రభా. పదకొండు వెనకాల సేవ గ్రహించగలరు దయచేసి ప్రభా. ఈ కూడుక మొదటి నుంచి ఆఖరి వరకు ఆది నుంచి అంచనా వేసుకో ప్రభా. మీరే అధ్యక్షులు కూడా నడిపిస్తారని నా ప్రియరక్షకుడు యేసు ప్రభు వారి పుణ్య పాదలు బట్టి మిక్కిలి వినయంతో బతులు వేడుకొచ్చున్నాం నా పరువు తండ్రి. ఆమేన్.